Save the date. September 22nd, Monday 11 a.m. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ముందుగా మీకు దసరా దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఏమనాలి నేను? మీకు కూడా ఆబ్వియస్లీ అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శరన్నవరాత్రులు ఈ 9 రోజులు కూడా చాలా చాలా కాస్మిక్ ఎనర్జీ ఉండేటటువంటి రోజులుగా ఖచ్చితంగా చెప్తుంది మన శాస్త్రం. అందుకే ఎటువంటి పరిస్థితుల్లో 9 డేస్ని యూటిలైజ్ చేసుకోండి అని చెప్తుంటారు. ఒక్కసారి మీరు కూడా పలుమార్లు చెప్పి ఉన్నారు, అమ్మవారికి నవరాత్రులు చేయటం మొదలు పెడితే అప్పటి వరకు జీవితం ఒకటి, దాని తర్వాత జీవితం ఒకటి. ఎర్ర సిరాతో కూడా మనం నోట్ చేసి పెట్టుకోవచ్చు ఈ మాటల్ని అని ఢంకా బజాయించి మరీ చెప్పారని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే వివరంగా మనం మాట్లాడుకుందాం అక్క. అంటే ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలో అందరికీ తెలిసినప్పటికీ ఏ రోజులు మొదట బాలా త్రిపుర సుందరితో మొదలుకొని మహిషాసుర మర్దిని వరకు సపరేట్ వీడియోస్ లాగా ఒకవేళ మనం ఇస్తే ఈ 9 వీడియోలు ఉపయోగపడేలాగా ఎవరెవరు ఏమేం చేసుకోవాలి చెప్తారా? తప్పకుండా చెప్తాను. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి నవరాత్రులు చేస్తే చాలా మంది ఫ్యామిలీస్ని నేను చూశాను. చాలా సెటిల్మెంట్ అనేది ఆ ఫ్యామిలీస్కి వచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నాకు 17 సంవత్సరాలు అప్పటి నుంచి ఉపాసనలో ఉన్నా. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కొత్తగా అనిపిస్తుంటుంది, కొత్తగా తెలుస్తూ ఉంటుంది. నేను ఎక్కడికైతే పూజలకి వెళ్ళేదాన్నో ఆవిడ ఇవాళ ఒకళ్ళు ఎవరైనా వస్తే గనక ఆవిడని నన్ను కలుస్తానని చెప్తారు. ఆవిడని అటైర్ చూసి మీరు ఆవిడని కలవద్దు, చేయొద్దని చెప్పి నాకు చెప్పొద్దు అని అన్నారనమాట పూజలు చేశారు. అంటే సింపుల్ గా వచ్చారు, ముతక చీర కట్టుకుని వచ్చారు, అమ్మ ఆవిడని కలవడానికి వీల్లేదు అనడానికి లేదు. అయితే ఆవిడ వస్తూనే ఇంత శ్రీచక్రం బంగారంది తీసుకొచ్చారు. ఇప్పుడే తెచ్చి నేను ఇది ఇద్దామని అనుకున్నాను ఇక్కడ అని చెప్పి వచ్చారనమాట. ఆవిడని కలవడము, శ్రీచక్రం ఇవ్వడం అంతా జరిగింది. ఆవిడని దింపేసి రమ్మంటే నేను నల్లకుంటలో ఉంటానని చెప్పారట. ఒక అన్నయ్యని ఇచ్చి పంపించారు నల్లకుంటలో దింపమని. శారదా అమ్మవారి గుడి రాగానే ఆవిడ అక్కడ దిగిపోయి, నువ్వు వెళ్ళు బాబు, నేను వెళ్ళిపోతానులే, మా ఇల్లు ఇక్కడే, దగ్గరికి వచ్చేసాను అని చెప్తే అతను సరేనండి అని దింపేసి, అవును ఇల్లు ఇక్కడే అని గుడి దగ్గర దింపేశాను, మళ్ళీ లోపలికంట నడుచుకుంటూ వెళ్తే కనీసం నేను నుంచోవాల్సింది కదా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఆవిడ గుడిలోకి వెళ్ళిపోతూ కనిపిస్తే, గుడికి ఎందుకు వెళ్ళింది ఈవిడ అని వస్తే గేట్ వేసేసి ఉంది, మళ్ళీ ఎవరు లేరు. అంటే అమ్మవారే ఇచ్చారు అని చెప్పి ఖచ్చితంగా నమ్మారు అనమాట. బంగారు శ్రీచక్రం ఇప్పటికే ఉందా ఆవిడ దగ్గర? ఇప్పటికే ఉంది. అంత అమ్మవారు ఎంత తొందరగా అనుగ్రహిస్తారు అని అంటే, ఆవిడ అనుగ్రహానికి ఢిల్లీ వెంకన్న విజయవాడ అతనికి కూడా రిక్షా ఎక్కి సినిమా చూసాను, నువ్వు దింపమని చెప్తే ఇప్పటికీ విజయవాడలో అమ్మవారు రోజు రాత్రిపూట తిరుగుతారట విజయవాడ అంతా కూడా. ఆవిడ కూడా గుళ్ళోకి వెళ్ళిపోతే, అవును నా డబ్బులమ్మా అంటే నీ తలపాగలో పెట్టాను అని చెప్తే తలపాగలో బంగారు గాజులు ఉన్నాయి అతనికి. అంటే అమ్మవారు అనుగ్రహించాలి అని అంటే ఎలా అయినా సరే అనుగ్రహిస్తారు అనేది మనం ఖచ్చితంగా నమ్మాలి. ఈ గాజులు వాడికి గాజులు వేసిన అది కూడా గాజుల అబ్బాయికి అది కూడా మనం వింటూ ఉంటాం. చూపించు అంటే చందోల్ మీ అమ్మాయికి మీ వాళ్ళకి గాజులు వేసానండి అని అంటే, మా ఇంట్లో అంతమంది ఇంకోళ్ళు ఎవరు ఎక్స్ట్రా ఉన్నారు, చిన్నపిల్లలు ఎవరు లేరు అంటే, అయ్యో ఉన్నారండి వేయించుకుంటేను గాజులు, అదేంటి అని అంటే, సరేలే ఆర్గ్యుమెంట్ ఎందుకని చెప్పి ఆయన ఇచ్చేస్తారు డబ్బులు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నపిల్లకి వేసాను ఏంటంటే, అమ్మవారి దగ్గర ఉన్నాయి ఆ గాజులు దేవుడి రూమ్లో అనమాట. ఆ చిన్న పిల్లలాగా నడియాడేవారట చందోల్ తాతగారి దగ్గర అమ్మవారు. ఇవన్నీ ఎవరెవరికో జరుగుతున్నాయి, మాకు జరుగుతాయా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్, మేము కూడా అమ్మవారిని ఫీల్ అవ్వచ్చా అని అడిగేవాళ్ళు లేకపోలేరు. వారికి మీ సమాధానం? తప్పకుండా. అసలు విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి కనీసం 2 నెలలకు ఒకసారన్నా వెళ్ళడం అనేది స్టార్ట్ చేయండి. తప్పకుండా అమ్మవారు పలుకుతారు అనేది నా జీవితంలో ఎన్నోసార్లు చూసాను నేను. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే మాత్రం కాళ్ళు బాగా కాలుతాయి, నేను స్పీడ్గా నడవలేను కదా, బాగా కాలుతూ ఉంటాయి కాళ్ళు అని భయం వేసి ఎలా వెళ్తాను ఈ మెట్ల మీద నుంచి అని దర్శనం చేసుకుని తర్వాత వస్తుంటే, అమ్మ కాలేమో స్పీడ్గా నడవలేము ఎందుకు అనే డౌట్ రావచ్చు. యాక్సిడెంట్ అవి స్పీడ్గా నడవలేను, అడుగు పెట్టాను, ఎవరో పైప్ ఓపెన్ చేశారు, నీళ్ళు వస్తున్నాయి, మెట్ల మీద నుంచి ఆ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాను. కాలు కాలడం కాదు, ఎంతో హాయిగా వెళ్ళడం జరిగింది. ఆ చిన్నవి కూడా మనం నోటీస్ చేయొచ్చు.
కదా? అవును, తప్పకుండా తప్పకుండా. అద్భుతం. అయితే బాలా త్రిపుర సుందరి గురించి ప్రత్యేకంగా చెప్పండి అక్క. ఈరోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి కదా. అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళు కూడా అమ్మో బాలా ఉపాసన అంటే మామూలు విషయం కాదు అని అంటుంటారు. ఏమిటంత వైశిష్ట్యం ఏంటి అని అంటే, చిన్న పిల్లల్ని తొందరగా మచ్చిక చేసుకోగలము, మనం ఎలా అయినా సరే మాట వినేటట్టుగా చేసుకోగలం. అలా అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో కనుక మనం పూజిస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తుంది అమ్మవారు అని చెప్పచ్చు. మరి చిన్నపిల్ల కదా, ఎలాంటి శౌర్యం ఉంది అమ్మవారికి అని అంటే, మండాసుర పుత్రుల్ని వధించింది అని చెప్పి అమ్మవారిది బాలా విక్రమనందిత అని నామం ఉంటుందన్నమాట. అంత చిన్న పిల్లప్పుడు 9 ఏళ్ల పిల్లప్పుడు బండాసురుణ్ణి వాళ్ళ పుత్రుల్ని వధించింది అమ్మవారు అని చెప్పి చెప్తారు మనకి లలితా శాస్త్రం. మరి అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఎందుకు ఉద్భవింపజేశారు, తనలో నుంచి చిన్నపిల్లని ఎందుకు ఉద్భవింపజేశారు అని అంటే గనక, అమ్మవారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టము, మాట్లాడాలంటే చాలా ఇష్టం అట. నాతో మాట్లాడడానికి ఎవరైనా ఉంటే బాగుండు అని చెప్పి బాలని ఉద్భవింపజేశారట. అర్థమైంది అంటే ఏంటి, మనసు కల్మషం లేని పిల్లలు ఎలా అయితే ఉంటారు, చిన్న పిల్లలకి ఒక చాక్లెట్ ఇస్తే ఆనందపడిపోతారు, అట్లా అమ్మవారు చిన్నగా అనుగ్రహం ఏదైనా చూపించిన, మనం పూజ చేసుకుంటున్నప్పుడు అట్లా పూబడినా గబుక్కున మనం పూజ చేసుకుంటుంటే ఎవరన్నా నేను ఇవాళ మీ ఇంటికి రావాలనిపించిందండి అని ఎవరన్నా వచ్చినా ఆవిడ రూపంలోనే మనం చూడాలి అని చెప్పి, చిన్న విషయాలకు కూడా అల్ప సంతోషం అంటాం చూసావా, ఆ సాటిస్ఫాక్షన్ అనేది, తృప్తి అనేది కనబరచాలి అని చెప్పి మనం నేర్చుకోవాలి. అయితే అమ్మవారు మరి బాల రూపంలో మనం ఎలా పూజించాలి అంటే, మీరు చక్కగా లలితా శాస్త్రం తప్పకుండా చదువుకోండి, దుర్గా ద్వాత్రింశ నామాలు తప్పకుండా చదువుకోండి, కలశం పెట్టాలి, కలశ స్థాపన చెయ్యాలి, మా ఇంట్లో వద్దంటారండి, ఇవన్నీ వదిలేసేయండి. అసలు ముందు అమ్మవారి ఎంట్రన్స్లోకి మనం అడుగుపెట్టి లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అమ్మవారు ఒక్కొక్కరికి అలంకరణ చేయడంలో ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేస్తారు, ఒక్కొక్కరికి స్తోత్రాలు ఎక్కువ చదువుకోవడంలో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేటట్టు చేస్తారు, ఒక్కొక్కళ్ళకి లలితా సహస్రనామం రోజుకి 3 సార్లు చదవాలనే ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేస్తారు. ఇవన్నీ కూడా మీరు షోడశోపచార పూజ ఇవన్నీ కూడా మన కాన్సన్ట్రేషన్ అనేది అమ్మవారి దగ్గరికి రావడానికి. అర్థమైందా? సో చిన్నగా పూజ స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు లలితా సహస్రం చదువుతూ పూజని స్టార్ట్ చేసుకోవచ్చు. ఐహికంగా ఒకవేళ నేను అడిగితే కనుక, అమ్మవారిని ఉపాసిస్తున్నా లేకపోతే అమ్మవారిని ఈ 9 రోజుల్లో మొదటి రోజు అమ్మవారిని పూజిస్తే ఎటువంటి కోరికలు నెరవేరే పరిస్థితి ఉంటుందక్క? శత్రువులు అనేవాళ్ళు మన జోలికి రారు. అమ్మో వాళ్ళతో మనం మాట్లాడడమా, వాళ్ళ వంక మనం ఎట్లా తిరిగి చూస్తామో, అసలు అమ్మో వద్దులే, మన పేరు ఎత్తితేనే వాళ్ళకి భయం గొల్పేలా ఉంటుంది అనమాట. నరదృష్టి అనేది ఉండదు అస్సలు. నరదృష్టి, జెలస్ ఫీల్ అవ్వడము, ఈర్ష, అసూయలు, కోపము, ఇవన్నీ కూడా రాక్షసుడి లక్షణాలు. మనలో కూడా ఆ లక్షణాలు లేకుండా చేస్తారు. అట్లాగే అవతల వాళ్ళ లక్షణాలు ఉన్నవాళ్ళు మన జోలికి రాకుండా చేస్తారు. ఇంకోటి చెప్పనా, అహంకారం అనేది ఇట్లా గడ్డిని ఎట్లయితే పీకేసి ఈజీగా ఇట్లా పడేస్తామో, బాలా త్రిపుర సుందరి అమ్మవారిని గనక పూజిస్తే మనలో ఉన్న అహంకారాన్ని అలానే తీసి బయటపడేస్తారు అమ్మవారు. అద్భుతం అక్క. ఎన్నోసార్లలో నేను అనుకున్నాను, నేను చాలా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలుగుతాను, ఎలాంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేయగలుగుతాను అని అనుకున్నప్పుడు, నాకు ఒక క్లయింట్ నుంచి మొన్న మీకు చెప్పాను కదా, మనం ఎప్పుడైనా ఉమెన్ కంటెంట్ చేయాలనుకున్నప్పుడు ఆ విషయం తప్పకుండా ఉపయోగపడుతుంది. అది ఎలా సాల్వ్ చేయాలో నాకు అర్థం కాదు. ఒక మైండ్లో ఒకటి ఉండిపోయింది కదా, నేను సాల్వ్ చేయగలుగుతాను అని చెప్పి. అలా కాదు అని చెప్పి సర్వస్య శరణాగతి చేసి, ఇది నా స్ఫురణకి రావట్లేదు, నువ్వు ఎలా మాట్లాడమంటావో నువ్వు చెప్పమ్మా, ఏది చెప్పినా కూడా కాదంటున్నారు, ఇక నువ్వే స్ఫురణకు వచ్చేలాగా చెయ్యి అని దండం పెట్టుకున్న 10 నిమిషాలకు వచ్చింది పద్మిని, ఎలా మాట్లాడితే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాము. సో నేనేమంటాను అంటే, నేను అన్న మాట ఎక్కడైనా గనక మనం ఉపయోగిస్తే అది నువ్వు కాదు, నేను చేయాల్సిన పని నీతో చేయిస్తున్నాను అని అమ్మవారు చక్కగా చెప్తారు. అది మీరు నమ్మండి ఖచ్చితంగా. ఈ అడ్మిట్ చేయడంలో మీ తర్వాత ఎవరైనా, ఎందుకంటే ఒకవేళ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా యూ జస్ట్ అడ్మిట్ ఇట్ వితౌట్ ఎనీ అంటే అమ్మో మనకి ఇంత స్టేచర్ ఉంది కదా ఇది నేను చెప్పచ్చా అనేది ఏమి ఉండదు. దట్స్ సో బ్యూటిఫుల్ అక్క. ఎప్పుడైనా కూడా ఎవరైనా నేను ఎలా ఫీల్ అయ్యాను అనేది చెప్తే, వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఈ మాట ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది అని చెప్పడంలో నాకు ఎట్లాంటి అతిశయోక్తి లేదు. అయితే ఎప్పుడైనా సరే మనం అవునండి నేను తప్పు చేశాను, అవునండి నేను అనుకోకుండా అలా చేశాను, నాకు అప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియలేదు అన్న మాటలు
ఎప్పుడైతే మనం అడ్మిట్ చేస్తామో అమ్మవారి అనుగ్రహం ఇంకా ఉంటుంది మన మీద. ఆ కల్మషం అనేది ఉండదు కదా, డెఫినెట్ గా అమ్మవారు ఇంకొక దారి ఇంకా ఈజీగా చూపిస్తారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. లాస్ట్ వీడియోలో ఒకసారి మీరు చెప్పున్నారు, ఒకవేళ లలితా సహస్రనామం రాని వాళ్ళు, చదవలేని వాళ్ళు, అంత టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు వారి వారి ఇదిని బట్టి ద్వాదశ నామాల్ని ఖచ్చితంగా చదువుకోవచ్చు అని లాస్ట్ వీడియోలో చెప్పారు. ఒక్కసారి ఈ వీడియోలో కూడా చదివి వినిపించండి అక్క. సో అన్ని రోజులు కూడా వచ్చేటట్టు నేను ప్లాన్ చేసుకుంటాను. అన్ని రోజులు కూడా ఈ ద్వాదశ నామాలు చదువుకోవచ్చు కదా, ఓ 11 టైమ్స్ చేయొచ్చు. చదువుకోవచ్చు. మ్యాటర్ ఆఫ్ 2 minutes ఒకసారి ఈ వీడియోలో కూడా చదువుతాం. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్ములకు నమస్కరిస్తూ మనం దుర్గా అమ్మవారిది ద్వాదశ నామాలు చదువుకో. దుర్గా దుర్గార్తి శమని, దుర్గా పద్మిని వారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గ సాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గ నిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గ దైత్య లోక దవానల, దుర్గమా దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యానవాసిని, దుర్గమోహ, దుర్గమగ, దుర్గమార్థస్వరూపిణి, దుర్గమాసురహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమ, దుర్గభామ, దుర్గభా, దుర్గధారిణి, నామావళిమిమాం యస్తు దుర్గాయ మమ మానవః పఠేద్వత్సర్భయాన్ముక్తో భవిష్యతి న సంశయః శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోऽపి వా ద్వాత్రింశన్నామ పాఠేనాముచ్యతే నాత్ర సంశయః. ఇది శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం. అద్భుతం. ఇదైనా చదువుకుని 9 రోజులు కూడా ఇది ఒక 11 సార్లు 2 నిమిషాలు పడుతుంది. ఓ 11 సార్లు మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పారు. ఇది స్వయంగా అమ్మవారే ఇచ్చినటువంటి నామాలు. అయితే లలితా సహస్రం అనేది చదవడం అనేది, స్టార్ట్ చేయడం, నేర్చుకోవడం అనేది ఈ 9 రోజుల నుంచి మీరు మొదలు పెడితే గనక ఈ 9 రోజులు కూడా చాలా పవర్ఫుల్ ఎనర్జీ అనేది మనం చూస్తాం ప్రకృతిలో కూడా. కాబట్టి నేర్చుకోవడానికి ట్రై చేస్తే చాలా తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు లలిత సహస్రనామంలో చదివితే కూడా హయగ్రీవుడు, అగస్త్యుడు రహస్య సంవాదే, అంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ, రహస్య సంవాదం అంటే అది రహస్యంగా ఉండాలి, అది ఎవరు చదువుకోకూడదు. లలిత సహస్రనామాలకి కూడా స్టార్టింగ్లో ఉండేది. నా చిన్నప్పుడు, అమ్మో లలిత చదువుతున్నావా, అంత అవసరం ఏంటని అడిగేవారు. అవును, ఇది వరకు విన్నాను నేను. అట్లా అని కాదు, రహస్య సంవాది అంటే ఏంటంటే వాళ్ళిద్దరే కూర్చొని ఆ విషయం గురించే చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడుకుంటున్నారు. దట్స్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. ఇది ఎలా చెప్పాలి, ఎవరు ఎలా చదవాలి, ఇది చదివితే దాని ఫలితం ఎట్లా ఉంటుంది అని చెప్పడం అనమాట. అంతేగాని ఇది రహస్యము, ఇది చదువుకోకూడదు, అమ్మో ఇది చదివితే ఇంకేమన్నా ఉందా అనేది మాత్రం కాదనమాట. కాబట్టి నేర్చుకోండి, వాళ్ళు మన కోసమే అది తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకోవాలి. చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ వీడియోలో 2వ రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవచ్చు, ఆ అమ్మవారి వైశిష్ట్యం ఏమిటి, ఎటువంటి ఈతి బాధల నుంచి బయటపడతాము అమ్మవారిని కొలుస్తే ఇత్యాది విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.